రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపు తథ్యమన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు. కాంగ్రెస్ బీజేపీ ప్రభావం ఏమాత్రం ఉండదన్నారు. సీఎం కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని మాణిక్రావు ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలు పండుగలు జరుగుతున్నాయంటున్న ఎమ్మెల్యే మాణిక్రావుతో మా మెదక్ ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ముమ్మరంగా దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు ఉన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు ఏ విధంగా కొనసాగుతున్నాయన్న మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యాచరణ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే 2014 ముందు 14 తర్వాత ఎలా అభివృద్ధి అయింది ఈ చిన్న రాష్ట్రం, ప్రజల్లోకి ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ పథకాలు కానీ మరి ఎక్కడ లేని విధంగా, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అటువంటి సంక్షేమ పథకాలు అదే అభివృద్ధి కూడా మరి ఈ దశాబ్దిలో జరుగుతుంది. ప్రతిరోజు 2వ తారీఖు నుంచి 2వ తారీఖు ఆవిర్భావ దినోత్సవం నుంచి నెక్స్ట్ డే 3వ తారీఖు రైతు దినోత్సవం అని, 4వ తారీఖు సురక్ష దినమని, అలాగే 5వ తారీఖు నాడు ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్. గతంలో 2014లో ఎలక్ట్రిసిటీ ఎట్లా ఉండేది, 2014 తర్వాత ఎలా ఉంది, మరి పబ్లిక్ రైతులకు కానీ డొమెస్టిక్ కానీ ఇక ఇండస్ట్రీస్ కానీ, గతంలో ఇండస్ట్రీస్ బంద్ చేసుకున్న కరెంట్ లేక ప్రొడక్షన్ తగ్గిపోయింది, డెవలప్మెంట్ తగ్గినట్టు. అలాగే ఇండస్ట్రీస్ కాకుండా డొమెస్టిక్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. నేను కూడా హైదరాబాద్ ఉన్నప్పుడు ఎప్పుడు పోతున్నదో ఎప్పుడు రాత్రంతా జనాలంతా ఇంటి పైన కూర్చునే వాళ్ళు, అటువంటి పరిస్థితులు. అలాగే రైతులకు చాలా మరీ ఇబ్బంది అయింది. రైతులు ఏ రకంగా ఇబ్బంది అంటే ప్రాణాలు అంటే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు, కరెంట్ లేక. నీళ్లున్నాయి, కరెంట్ లేదు, ఏదా మన వ్యవసాయం ఎట్లా చేయాలి అని కొందరు కోపాగ్నితో బాగా క్రోధంతో ఈ యొక్క ఎంప్లాయీస్ ని ఏదైతే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉన్నో వాళ్ళని రూమ్లలో వేసి తాళం వేసిన పరిస్థితి. మరి అవన్నీ ఇప్పుడు ఉన్నాయా చెప్పాలి. కొందరు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పండి. మీరు కరెంటు గురించి చెప్పండి. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వస్తే 24 గంటలు ఇస్తానని కరెంట్ ఇస్తానని మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారంగా మొట్టమొదటి సంతకం మరి ఏదైతే మరి 22వ తారీఖు నాడు జూన్ 2వ తారీఖున అదే మొదటి సంతకం పెట్టడం జరిగింది. అంటే మాట ఇచ్చిన మాటని ముఖ్యమంత్రి గారు తప్పకుండా నెరవేరుస్తున్నారు. అదొక్కటే కాదు, కొన్ని అడగని కూడా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, ఒక తల్లిదండ్రికి ఒక కొడుకు విషయం, ఒక బిడ్డ విషయం ఏమి అవసరం ఉంటుంది, ఏజ్ పెరిగిన కొద్దీ ఏమేమి అవసరతలు ఉన్నాయని కూడా తెలుసుకొని అడగక ముందే అన్ని కూడా సమకూరుస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి 9 సంవత్సరాలు దాటి 10వ సంవత్సరంలో అంటే దశాబ్దిలో ప్రతి ఒక్కటి మరి పారిశ్రామిక కావచ్చు, కరెంటు కావచ్చు, ఇక అనేక అభివృద్ధి. మనం ఈ అదొక కాకుండా మరి ముఖ్యంగా బయటికి వెళ్ళి వేరే దేశస్తులు కానీ వేరే ప్రాంతం నుంచి కానీ మన దగ్గరికి రావాలంటే మన ప్రశాంతంగా ఉండాలి రాష్ట్రం. అందుకే వేరే దేశస్తులు కూడా మన దగ్గర పెట్టుబడులు పెట్టి మరి అనేక ఇండస్ట్రీస్ కూడా ముందుకు వస్తా ఉన్నాయి, ఇండస్ట్రీస్ నెలకొల్పుతాం. అంటే ఈ రకంగా మరి గవర్నమెంట్ కూడా ఈ దశాబ్దిలో మరి చేస్తున్న ఈ ప్రయత్నంలో అభివృద్ధిలో చాలా ముందుకు సాగుతా ఉంది ఈ రాష్ట్రంలో. మరి అందుకే మరి వేరే దేశస్తులు కూడా మన దగ్గర ఇండస్ట్రీస్ స్థాపిస్తారు. నీమ్స్ అనేది ఒకటి ప్రాజెక్టు కూడా ఉంది. ఆ ప్రాజెక్ట్ లో మన వెమ్ కంపెనీ ఒకటి, హుండాయ్ కంపెనీ ఒకటి, వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మరి 511 ఎకరాలు వెమ్ కంపెనీ, 400 ఎకరాలు హుండాయ్ కంపెనీ వాళ్ళు తీసుకొని ఆల్రెడీ కూడా వాళ్ళు ఈ కంపెనీని నెలకొల్పుతా ఉన్నారు. మరోవైపు మీరైతే ఇందాక విద్యుత్ సంబంధించి లేదంటే నీళ్లకు సంబంధించి అయితే చెప్పారు. అయితే నీళ్లు నిధుల నియామకాలకు సంబంధించి అయితే ప్రధానంగా ఉద్యమం సాగిన నేపథ్యంలో నియామకాలకు సంబంధించి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలు కూడా గొడవ చేస్తున్న నేపథ్యం ఉంది. టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ కూడా మనం చూస్తా ఉన్నాం. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ముఖ్యమంత్రి గారు పోరాడిన ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు మీ అందరికీ తెలుసు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అంటే వారి యొక్క తలంపును ఆలోచన విధానం ఎలా ఉన్నదంటే, ఏదైతే దేవుడు మనకు ఇచ్చిన ఈ వర్షం పాతం ఏదైతే ఉందో, వర్షం నీళ్లు వృధాగా సముద్రానికి పోతున్నాయి. వాటిని మనం ఎలా వాడుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టించి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాన్ని మరి ప్రతి గుంటకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో అది అనుకున్న టైంలో ఏదైతే 3 సంవత్సరాలు కంప్లీట్ చేసి మరి నీళ్ళు ఇస్తా, మరి అదొక నీళ్లు ఇస్తున్న ప్రఖ్యాతి కాదా.
మరి అదేవిధంగా పంటలు సమృద్ధిగా పండుతా ఉన్నాయి. ఇది భారతదేశంలో మరి పంజాబ్ తర్వాత మనదే ఈ యొక్క ప్యాడీ పండించేది మనది 2వ స్థానంలో ఉంది. కాబట్టి ఇంత పెద్ద కొందరు మేము ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాడీని మేము కొనమంటే మేము కొనము అనేది కూడా ఇబ్బంది పెడతా ఉన్నాం. అంటే ఇంత పెద్ద పంట పండడం కూడా నిజంగా కూడా రైతుల కళ్ళల్లో మరి సంతోషం కలుగుతా ఉన్నది. నీళ్లు ఇచ్చిన తర్వాత మనిషికి రైతుకు కావాల్సింది ఏంటి? పంట పెట్టాలంటే కరెంటు కావాలి, నీళ్లు కావాలి. కరెంటు 24 గంటలు ఇస్తున్నారు, సమృద్ధిగా వాటర్ వస్తుంది. కాబట్టి ఇంత అభివృద్ధి కావాల్సింది ఏంటి? రైతులకి అన్నం పెట్టే రైతు బాగుండాలి ఫస్ట్. అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వెళ్తున్నాయని చెప్పి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజానీకం కూడా తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలకు సంబంధించే ప్రజలు చెప్తున్నారని చెప్పి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ విజయ్తో సునీల్, అమ్మా న్యూస్.